కొండ గ్రామ ప్రజలకు నమస్కారం. మేము సానాది సంధ్యారాణి రాజు. రేపు 11వ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ 3వ నంబర్పై ఉన్న బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పని ప్రార్థన. ఎందుకంటే మేము ఒక విజన్ తోటి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అది ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు మేము 52 అంశాలతో కూడుకున్నటువంటి పాఠశాలను తాటికొండ గ్రామంలో కట్టాలని చెప్పనే సంకల్పంతో, ఎందుకని చెప్పంటే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యార్థులు చదువుతున్న పాఠశాల గదులలోనే వారి యొక్క భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పన్నది మీ అందరూ తెలిసిన విషయమే. నేటి ఈ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని చెప్పంటే దానికి ప్రధాన కారణము ఎడ్యుకేషన్ ద్వారానే మనము ముందుకు వెళ్ళాలని చెప్పనే ఉద్దేశము. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా అన్ని సౌకర్యాలతో ఒకే ప్రాంగణంలో, అది ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తారు. ఎన్నో ప్రత్యేకమైన వసతులతో కూడుకున్నటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం చేయడానికి నేను కంకణబద్ధునై ఉన్నాను. ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణం ఒక శాశ్వతమైన మార్గం కావాలంటే అది ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పని గ్రహించి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టో మీ ప్రజల ముందు నేను ఉంచాను. మరి దానికి అనుగుణంగా నేను తప్పకుండా నేను పాఠశాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిధులు లేకున్నా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి దగ్గరికి పోయి నేను నిధులు మంజూరు తీసుకొచ్చి నేను 5 ఎకరాల విశాలమైన స్థలంలో నేను పాఠశాల నిర్మిస్తానని చెప్పన్నది, ఆ నిర్మించడానికి కంకణబద్ధునై ఉన్నానని చెప్పన్నది మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు నేను ఇంతకుముందు 2013-18 వరకు సర్పంచ్గా పనిచేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక చక్కటి గ్రామ పంచాయతీ భవన సముదాయ నిర్మాణాన్ని నేను నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణం చేసి కూడా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ అందించి కూడా దాదాపుగా తాటికొండ గ్రామ పంచాయతీకి 34 లక్షల రూపాయలు నగదు డబ్బులను నేను మిగిల్చిన సందర్భము వాస్తవంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఉండదు. మరి నా తర్వాత వచ్చినటువంటి శ్రీమతి చల్లా ఉమాసుధీర్ రెడ్డి గారు దాదాపుగా ₹1 కోటి అప్పులు ఈరోజు గ్రామ పంచాయతీ అప్పులు చేసి ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. ఎందుకంటే చెప్పంటే వాళ్ళ పబ్బం కోసము వాళ్ళు ఈరోజు ₹1 కోటి అప్పులు చేయడం అని చెప్పంటే ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో కూడా జరగనటువంటి దోపిడీ ఇది. అందుకే నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కడియం సిఆర్ గారు తాటికొండ గ్రామానికి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తాటికొండ గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంలో శ్రీ కడియం సిఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ పక్కపంట ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని, మీ పక్కపంట ఉన్నటువంటి నాయకులను మీరు నీతి నిజాయితీపరులు అని చెప్పుకుంటారు. కాబట్టి మీ నీతి నిజాయితీపరులు మీరు కరెక్టే అయితే ఈ ₹1 కోటి అప్పు ఎట్లా చేయవలసి వచ్చిందో దాని మీద సుధీర్ రెడ్డి గారిని ద్వారా లేకపోతే తమరు కూడా క్లారిటీ ఇవ్వాలి ఈ గ్రామ ప్రజల సమక్షంలో అని చెప్పని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను నిజాయితీగా కష్టపడి నేను పనిచేసిన, ఆయనే అవినీతి చేసి ₹1 కోటి అవినీతి చేసినటువంటి వ్యక్తి మీ సరసన ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి విషయంలో మీరు ప్రజలు కూడా గమనించాలి. దయచేసి కడియం సిఆర్ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా మీరు నేను నిర్మించినట్టు గ్రామ పంచాయతీకి మీ ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ₹1 ఇచ్చినవా తాటికొండ ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ రాజయ్య గారు కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసినారు. ఆయన కూడా ₹1 గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఇచ్చిందని చెప్పిన దాన్ని కూడా ఆయన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నీతి నిజాయితీగా పనిచేసి నిరుపేదనైనా నేను
ఉన్నత విద్యావంతులైన నేను మా ప్రాంత ప్రజలు, మా పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాల ధీటుగా పాఠశాల నిర్మిస్తా అని చెప్పాను. దాని మీద నేను ముందుకొచ్చాను. దయచేసి ప్రజలు గమనించాలి. నేను బరాబరి నేను సదుల తల్లి సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే సాక్షిగా, అదేవిధంగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలన్నింటినీ కలిపి భారతదేశంగా తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటుగా శ్రమించి ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగంలో అంటరాని కులాల రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా నేను ఈరోజు, అదేవిధంగా 16వ శతాబ్దంలో మొఘలాయి చక్రవర్తులను గడగడలాడించి కుతుబు సాయిలను సైతం ఎదిరించి స్వపరిపాలన కోసం ఒక ప్రత్యేక రాజ్యాన్ని స్థాపించిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా నేను పాఠశాల నిర్మిస్తా అని చెప్పని మీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నల్లా నరసింహులు, దొడ్డి కొమరయ్య, షేక్ బదంగి వాళ్ళ బాటలో మరి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు సాకల ఏలమ్మ గారి సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా పాఠశాల కడతా అని చెప్పని. ఈరోజు భూమి ఈరోజు తరతరాలుగా మన తాత ముత్తాతల నుండి మన గ్రామ ప్రజలను అన్ని క్షణం కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి గ్రామ దేవతల పాదాల సాక్షిగా నేను పాఠశాల నిర్మిస్తున్నాను చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు. అదే విధంగా భూమి, ఆకాశము, నీరు, గాలి, నిప్పు పంచభూతాల సాక్షిగా నేను పాఠశాల నిర్మించి మన బడుగు పిల్లల భవిష్యత్తుకు నేను పాటుపడతానని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పని నేను మరొకసారి తాటికొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.